తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నగారం మోగిందని చెప్పుకోవాలి. అన్ని పార్టీలు కూడా ఫోకస్డ్‌గా తెలంగాణ వైపు చూస్తా ఉన్నాయి. దానిలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు కొన్నైతే ఈసారి నేషనల్ పార్టీలు కూడా బరిలో ఉండబోతా ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ కోటగా ఉన్నటువంటి ఆప్ కూడా తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయాలి అన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తా ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలతో మాట్లాడినప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో ఆప్ జెండా ఎగరవేయాలి అన్నటువంటి సంకేతాలను కూడా వాళ్ళు ఇప్పటికే చూపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటుగా ఆప్‌కి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ఆప్ రేపు పొద్దున ఎలాంటి సంక్షేమాలను తీసుకురాబోతా ఉంది, ఏ విధంగా పోటీ ఉండబోతా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే. సో ఒక నేషనల్ పార్టీ ఈసారి తెలంగాణపై కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మీ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్స్ అన్ని కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అవును. సో ఈసారి తెలంగాణ కంప్లీట్ 119 నియోజకవర్గాలలో పోటీ చేయబోతా ఉన్నారు అభ్యర్థులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ న్యూస్ ఛానల్ వాళ్ళకి నా నమస్కారం. అట్లనే తెలంగాణలో ఉన్న నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరికీ నా నమస్తే. ఫ్రమ్ ప్రవీణ్ కుమార్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. మీరు అడిగిన క్వశ్చన్ 119 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది లేదని మీరు క్వశ్చన్ వేశారు. దానికి మా సమాధానం ఏంటంటే మేము ఈసారి 119 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాము. అట్లనే మా క్యాండిడేట్స్ కూడా రెడీ అయిపోయారు. లిస్ట్ పూర్తిగా రెడీ అయిపోయింది. పోయిన వారం మా పెద్ద సభ కూడా అయింది. మా ఎలక్షన్ ఇన్ఛార్జ్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు, డిక్లేర్ కూడా అయింది. అండ్ మా లిస్ట్ కంప్లీట్ రెడీ అయిపోయింది. నేషనల్ పార్టీస్ అన్ని కూడా తెలంగాణలో నగారం మోగించాలి, తెలంగాణలో బాగా ఫోకస్డ్గా కూడా నేషనల్ పార్టీస్ అన్ని చూస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆప్ అనేది ఢిల్లీ కోటగా ఉన్నటువంటి పార్టీ. సో అట్లాంటి తెలంగాణను కూడా కోటగా మార్చుకోవాలి అన్నటువంటి సంకల్పంతో వస్తూ ఉందా? 100% అండి, ఆ సంకల్పంతో వస్తున్నాము. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వేరే పార్టీ లాగా యూనో నోట్లు విత్ ఓటుతో మేము చేయము. మాది సింపుల్ ఉంటుంది క్యాంపెయినింగ్, వెరీ సింపుల్ ఉంటుంది. మేము ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ మాది ఒక్కటే బ్రహ్మాస్త్రం ఏంటంటే చదువు, వైద్యం, ఈ రెండే. ఇది దేశంలో ఎట్లాంటి ఏ రాష్ట్రంలో కూడా మీరు ఇది ఫ్రీగా ఇచ్చారనుకోండి, చదువు విద్య, ఎంత లేనా బీపీఎల్ ఫ్యామిలీ ఉన్నా కూడా వాడు 100% ఒక లివింగ్ స్టాండర్డ్ లివింగ్ పెరిగిపోతాయి. ఈరోజు కేజీ టు పీజీ అన్నారు, ఎక్కడైనా ఉందా? లేదు. ఒక మినిమం ఒక కేజీ స్కూల్కి వెళ్తే అక్కడ 1.5 lakh to 2 lakhs ఫీజు అండి. సో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్కి అది సాధ్యమవుతుందా పిల్లల్ని స్కూల్లో వేయటానికి? లేదు. గవర్నమెంట్ స్కూల్స్ సరిగా ఉన్నాయా? లేవు. మీరు ఢిల్లీ వెళ్ళండి, పంజాబ్ వెళ్ళండి, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లలు కూడా అక్కడి నుంచి టీసీ తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో దాఖిలా అవుతున్నాయి. అండ్ వైద్యం వచ్చే వరకు ఎట్లాంటి సర్జరీ ఉన్నా ఏది ఉన్నా కూడా ఢిల్లీ ఉన్న సిటిజన్స్కి కంప్లీట్ ఫ్రీ. అది హెల్త్ కేర్. ఒక నార్మల్ మనిషి సపోజ్ సర్జరీ చేయాలనుకోండి, అపోలోలో 10 లక్షలు 20 లక్షలు అవుతాయండి. వాడు ఆస్తులు అమ్ముకోవాలా, అది అమ్ముకోవాలా, అన్ని చేసుకోవాలా, అప్పు తీసుకురావాలా. మరి అది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? అది ఒక ఫ్యామిలీకి కావాల్సింది ఏంది? చదువుకి సపోర్ట్ కావాలా గవర్నమెంట్ సైడ్ నుంచి, విద్యకి సపోర్ట్ కావాలి, హెల్త్కి కావాలా. ఈ రెండు ఉంటే ఏ ఫ్యామిలీ అయినా ముందుకు వెళ్తుందండి. ఏ ఫ్యామిలీ అయినా ముందుకి. మా కేజ్రీవాల్ గారిది ఒక్కటే సిద్ధాంతం ఏంటంటే చదువు ఇవ్వాలా. ఎట్లాంటి ఉన్నా పేదోడు ఉన్నా ఎవరున్నా కూడా కరెక్ట్ మంచి చదువు రావాలండి. చదువు ఉంటేనే ఆటోమేటిక్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెరిగిపోతుంది. మరి డౌటే లేదు. ఈరోజు మీరు చదువుకోలేదు, అందరు చదువుకున్నాం. ఈరోజు మన స్థాయిగా మనం పని చేసుకుంటాను, సంపాదించుకుంటాను, ఒక ఫ్యామిలీని పోషిస్తున్నాం మనం. సో ఆ స్థాయికి రావాలంటే ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి కరెక్ట్ ఎడ్యుకేషన్ దొరకాల. అదే మా ముఖ్యం వెపన్ అండి, చదువు, వైద్యం. సో విద్యా వైద్యం అనేది అందరికీ అవసరం. సో అదే కాన్సెప్ట్తో ఇప్పుడు పంజాబ్ కానీ ఢిల్లీ కానీ వేదికగా వెళ్ళారు. బట్ తెలంగాణలో చదువు వైద్యంతో పాటుగా
కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ కూడా కొన్ని పార్టీస్ తీసుకొస్తా ఉన్నాయి. సో మీరు రెగ్యులర్ గా చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ 6 డిక్లరేషన్లను తీసుకొచ్చింది, బీజేపీ మళ్ళా కొన్ని డిక్లరేషన్లు పట్టుకొస్తా ఉన్నారు. అంటే వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు అవును చెప్తా అవును ఉన్నారు. సో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజానికానికి విద్య వైద్యం అనే దానికన్నా ఇప్పుడు కొత్త పథకాలపైన కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తా ఉన్నారు. అవును సో వాటిపైన వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీలాంటి నాయకులకు. అవును సో ఆ క్లారిఫికేషన్ ప్రజలకు ఇస్తాను. 100% సార్. ఫస్ట్ మా స్టాండర్డ్ పాయింట్ ఏమున్నాయండి? ఎడ్యుకేషన్, హెల్త్. ఢిల్లీలో ఇప్పుడు లేడీస్ ఆర్ గర్ల్స్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ ఫ్రీ. కాలేజ్కి వెళ్ళాలంటే ఫ్రీ, జాబ్కి వెళ్ళాలంటే ఫ్రీ కంప్లీట్లీ. అండ్ ఎట్లాంటి రేషన్ కార్డు ఉన్నా, పాన్ కార్డు ఉన్నా, ఎట్లాంటిది మీకు ఫెసిలిటీ కావాలంటే మీరు గవర్నమెంట్ ఆఫీస్ తిరిగే అవసరం లేదు. టోల్ ఫ్రీ నంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు, దానికి కాల్ చేయాలా, ఆటోమేటిక్ మీ ఇంటికి అది ఆ సర్వీస్ మీకు ఇంటికి వచ్చి ఇస్తారు వాళ్ళు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు కరప్షన్ కట్ అయిపోతుంది, అక్కడ కరప్షన్ కట్ అయిపోతుంది. అండ్ 200 యూనిట్స్ మీకు ఫ్రీ ఇస్తున్నామండి ఎలక్ట్రిసిటీ బిల్. ఎవరు ఇస్తున్నారండి? మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక బీపీఎల్ ఫ్యామిలీకి చదువు, వైద్యం, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవి 3 ఇచ్చారంటే, సపోజ్ ఒక మినిమం ఒక బీపీఎల్ ఫ్యామిలీ ఉన్న, సపోజ్ ఒక నెలకి 10,000 సంపాదించారు అనుకోండి, చదువు మంచి స్కూల్లో వెళ్తున్నాడు, మంచి హెల్త్ ఉన్నాయి, మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి మీకు అన్ని ఉన్నాయి. అట్లాంటి దాంట్లో సంవత్సరానికి ఎంత, హౌ మచ్ సేవింగ్ అండి? 1,20,000 రూపీస్ ఇస్ సేవింగ్ అండి. అవునా? ఆయన శాలరీలో 1,20,000 ఇస్ సేవింగ్ టోటల్ దిస్ థింగ్. మరి అట్లాంటి మీరు 5 years సపోజ్ ఆయన ఉన్నారనుకోండి గవర్నమెంట్లో, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్ దర్, ఎంత అయిందండి? ఆల్మోస్ట్ 5.5 lakhs ఇస్ సేవింగ్. బ్యాంక్ లో పెట్టుకుంటే ఎంత వస్తుందండి ఎఫ్డి ఆయనకి? అక్కడి నుంచి ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అది మా వెపన్. మేము వేరేలాగా చాలా మంది హామీ ఇచ్చారు ఎలక్షన్ టైంలో, మేము ఇది చేస్తాం, ఇది సరే, అది వాళ్ళది స్ట్రాటజీ ఉండొచ్చు. మా స్ట్రాటజీ మేము ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో చేసి చూపించాం. అండ్ ఇంకోటి కూడా మా కేజ్రీవాల్ సార్ చెప్పేది ఏంటంటే, మేము హామీలతో వస్తాము, ఏ హామీలు మేము ఢిల్లీలో చేసాము, పంజాబ్లో చేసాం, అది సేమ్ థింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. చేయకపోతే 6 months లో మేము వెళ్ళిపోతాం. అంత మాకు దమ్ము ఉంది చెప్పడానికి కూడా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది మాకు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఓకే. బట్ ఇవే స్కీమ్స్ ని కాంగ్రెస్ 6 డిక్లరేషన్స్లలో చూస్తే ఇందులో 3 డిక్లరేషన్స్ ఇక్కడే కనబడుతుంది. అవును. సో మరి కాంగ్రెస్ కూడా ఇవే డిక్లరేషన్ ప్రజలకు తీసుకొస్తా ఉన్నది. రైట్. సో మీరు ఇంప్లిమెంట్ చేసిన ఏదైతే ఢిల్లీలో, పంజాబ్ లో చేసినటువంటి స్కీమ్స్ ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది కదా, మహిళలకు ఫ్రీ ట్రావెల్, అవును, సో 20 ఎలక్ట్రిసిటీ ఫ్రీ, 200 ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని చెప్పడం, ఇవన్నీ కూడా మరి ఆమ్ ఆద్మీ చెప్తున్నటువంటి స్కీమ్స్ లానే, సో అవి కూడా అట్లానే కనిపిస్తా ఉన్నాయి. సార్ నేను ఒకటే అంటున్నాను, జనాలు చాలా ఇంటెలిజెంట్ అండి, చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు దాకా మీరు అన్నారు కాంగ్రెస్ హామీ ఇచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలోకి, మేము ఆమ్ ఆద్మీ పార్టీది 3 పాయింట్స్ ఉన్నాయి, 3 points. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. మరి వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉండే కదా, ఆల్రెడీ అధికారంలో ఉండే కదా, నంబర్ ఆఫ్ ఇయర్స్. ఆమ్ ఆద్మీ పార్టీ ఓన్లీ 10 years అయింది వచ్చి, 10 years లో నేషనల్ పార్టీ అయింది. సో మీరు ఆల్మోస్ట్ 50+ years యూ హావ్ రూల్డ్ ద కంట్రీ. మరి ఆ టైంలో మీకు గుర్తు రాలేదా? సో ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసింది, పంజాబ్లో ఇంప్లిమెంట్ చేసింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రెడీ ఉంది. సో బేసిక్ గా ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా లోకల్ పార్టీస్ కి వచ్చేటువంటి రిఫరెన్స్ నేషనల్ పార్టీస్ కి అంత తొందరగా రావు. ఓకే. ఎందుకనంటే ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ లీడర్లు ఇవంతా కూడా ప్రాంతీయత భావానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎఫెక్ట్ అంతా కనబడుతుంది. సో నేషనల్ పార్టీ, ఆమ్ ఆద్మీ అనేది నేషనల్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని గురించి చెప్పాలి అన్నా కూడా చాలా వరకు ఎడ్యుకేషన్, ఎవరైతే విద్యా బుద్ధులు నేర్చుకున్నటువంటి వాళ్ళకే పార్టీ సిద్ధాంతం కానీ, పార్టీ అంటే అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేషనల్ పార్టీ మీకు వస్తే ఇట్లా చేస్తుంది అనేది మీరు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తున్నది. 100% చేస్తాం సార్. అండ్ ఇంకోటి, మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తానంటే, మన తాత ముత్తాత టైంలో ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఒక చిన్న గుడిసె ఉన్నా, చిన్న 1 BHK హౌస్ ఉన్నా, చిన్న ఇల్లు ఉన్నా కూడా ఆ ఇంట్లో మినిమం ఒక 2 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? అమ్మా నాన్న చదువుకుపోయినా కూడా పిల్లలు దే ఆర్ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి తెలుసు ఎవరిని ఓట్ చేయాలా, ఎవరిని ఓట్ చేయొద్దు, ఎవరు హామీ కరెక్ట్ చెప్తున్నారా లేదా. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ హామీ ఇది ఇచ్చారని, 3 హామీలు ఇచ్చారని మీరు చెప్పారు, సరే బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా ఇప్పటిదాకా? ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారా?
చేయలేదు. మేము ఆల్రెడీ ఢిల్లీలో 2 టైమ్స్ చేసి చూపించాం, పంజాబ్లో చేసి చూపిస్తున్నాము. మరి అట్లయితే మరి మన సీఎం కేసీఆర్ గారు ఆయన మంత్రి వర్గంతో ఢిల్లీకి వెళ్ళారు టూర్కి, ఏది స్కూల్ టూర్కి. కేజ్రీవాల్ కట్టిన స్కూల్స్ ఎట్లా ఉన్నాయని ఢిల్లీలో దాన్ని చూసి దే అప్రిషియేటెడ్. అట్లా ట్రంప్ గారు మిస్సెస్ గారు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఆ స్కూల్ని చూసిన తర్వాత న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజ్లో అది వచ్చింది, ది అప్రిషియేటెడ్ ద స్కూల్. సో నేను అనేది ఏంటంటే మేము డెఫినెట్లీ మేము పబ్లిక్లో వెళ్తాము. అండ్ ఇంకోటి, మేము వెళ్ళే బిఫోర్ కూడా ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి తెలుసు, ఓకేనా, డబ్బులతో ఇచ్చేది క్వార్టర్ విత్ వాటర్ ఆర్ వాట్ ఎవర్, ఓకేనా, మన అనేది ఆ స్కీమ్స్ ఇప్పుడు వర్కౌట్ కావు. మనకు సిచ్యుయేషన్లో ఆ టైంలో డిఫికల్ట్ టైంలో మనకు సపోర్ట్ చేసే పర్సన్ వాళ్ళకి కావాలా. ఆన్ టైం వాళ్ళకి డెలివరీ కావాలి. డెలివరీ అంటే ఇష్యూ ఉందా, మేజర్ ఇష్యూ వేర్ లైఫ్స్ వెళ్ళే అవకాశాలు ఉంటప్పుడు ఆ టైంలో మీ ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, వాళ్ళు నోటీస్కి వచ్చిందా ఇమ్మీడియట్లీ దే హ్యావ్ టు యాక్ట్. అట్లాంటిది ఎమ్మెల్యే కానీ, పొలిటీషియన్స్ కానీ ఆర్ ఎంపీ కానీ ప్రజలు చూస్తున్నారు. దట్ ఈస్ వాట్ మేము చెప్పడానికి వీఆర్. గతంలో ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదం తెలపాలి అని చెప్పేసి అవును. చాలా ప్రోగ్రామ్స్ చేశారు మీరు. సో ఇప్పుడు మహిళా బిల్లులకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆప్కి సంబంధించి అవును ఎందరి మహిళలకు తెలంగాణలో సీట్లు ఇస్తున్నారు మీరు? సార్, ఇప్పుడు మన మొన్న లాస్ట్ 10 days బ్యాక్ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, 33% రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్. కానీ మా డిమాండ్ ఏముండే అంటే, సరే మేము రెస్పెక్ట్ చేస్తున్నాము, వీఆర్ అప్రిషియేటింగ్ దట్ మోదీ గారు 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ని పాస్ చేశారు. కానీ మా డిమాండ్ ఏముందంటే, ఆ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ టు బి డన్ ఇన్ దిస్ ఎలక్షన్స్ 2024, నాట్ ఇన్ 2029 కాదు, ఇప్పుడు కావాలా. మీకు నిజంగా ఉమెన్ పైన, మీకు నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలా అనుకుంటున్నారు మీరంటే, మీరే సెంట్రల్ పవర్లో ఉన్నారు, మీరు అనుకుంటే ఎంతసేపు, మీరు అదే ఇంప్లిమెంటేషన్ ఈ ఎలక్షన్లో చేయండి. ఈ ఎలక్షన్లో చేస్తే ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఇప్పుడు ఉమెన్స్ అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. మరి అట్లాంటి రిజర్వేషన్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎవ్రీ పార్టీ విల్ డిక్లేర్ దర్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్. సో మా రిక్వెస్ట్ అదే, మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే 100% రిజర్వేషన్ ప్రకారం, ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని సీట్లు ఇవ్వాలా అన్ని సీట్స్ మేము ఉమెన్కి ఇస్తాం. మీరు ఢిల్లీలో చూడండి, అన్ని పొజిషన్స్లో మీకు లేడీస్ ఆర్ దేర్, ఉమెన్స్ ఆర్ దేర్. మీరు అతిషి గారు చూసుకోండి, షీఈ్ ద మినిస్టర్. మీరు ప్రియాంక కక్కర్ గారు చూసుకోండి, షీఈ్ ద చీఫ్ స్పోక్స్ పర్సన్. అట్లాంటి మీరు మ్యాక్సిమం చూస్తే లేడీస్ ఉంటారు అక్కడ. సో దాట్ రెస్పెక్ట్ వీఆర్ గివింగ్ టు ద ఉమెన్. సో ఇదంతా రాష్ట్ర రాజకీయాలు ఇట్లా ఉంటే కొద్దిసేపు మీ గురించి మాట్లాడు. మీకు కూడా అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి పార్టీ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అది పార్టీ నిర్ణయం, మీ నిర్ణయం అంబర్పేట నుంచి పోటీ చేయడం? సార్ ఇప్పుడు అదే పార్టీ నిర్ణయం సార్. ఎందుకు పార్టీ అంత బలమైనటువంటి ప్రాంతాన్ని ఒక నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి, కేంద్ర పార్టీకి సంబంధించిన లీడర్ అక్కడి నుంచే ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బలమైన లీడర్ అక్కడే ఉన్నాడు. రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అక్కడే ఉంటాడు. సో అట్లాంటి ఒక క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి ప్రాంతానికి మీలాంటి మళ్ళీ అదే బలమైనటువంటి స్టాండర్డ్ ఉన్నటువంటి లీడర్ని పంపడానికి గల కారణం ఏంటి? అది అధిష్టానం డిసిషన్ కదా. అంటే వాళ్ళు నా దాంట్లో ఏం చూసారో నాకు తెలియదు, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ఎక్కడ పోయినా కూడా ఐ కెన్ డూ ద జస్టిస్ టు ద పీపుల్. అది సార్, ఇప్పుడు పబ్లిక్ అన్ని పార్టీలని అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, కాంగ్రెస్, వాట్ ఎవర్, ఎన్ని పార్టీస్, అన్ని పార్టీస్కి అవకాశాలు ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దే వాంట్ ఎ చేంజ్, దే వాంట్ ద యంగ్స్టర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, ఒక టైంలో సాఫ్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంట్లో కూర్చొని పేపర్ చూసుకుంటే ఏం చెప్పేవాళ్ళు, పాలిటిక్స్ ఇస్ డర్టీ, వీ హ్యావ్ నో రైట్ టు టెల్ దాట్. మనకు నిజంగా అది డర్ట్ తీయాలంటే మనం దిగాల దాంట్లో. ఈరోజు మీరు ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకోండి, మీరు ఎట్లాంటి ఏ పార్టీస్ ఉన్నా కూడా మీరు సెకండ్ లేయర్లో ఉన్న ఆల్ ఆర్ యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళకి ఏముంది, ఏదో చేయాలని ఉంది, ఏదో సొసైటీలో చేంజ్ తీసుకురావాలని ఉంది. నో డౌట్ మేము సీనియర్స్ ఉన్నారు, అన్ని పార్టీస్లో సీనియర్స్ ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, అన్ని సీనియర్స్కి వీ రెస్పెక్ట్.
వి రెస్పెక్ట్ దమ్. మేము వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వి వాంట్ యంగ్స్టర్స్. నేను మూవీ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఓకేనా. ఒక 70 ఇయర్స్ యూనో యాక్టర్ ఒక టైంలో హీరోగా యాక్ట్ చేసి ఉండొచ్చు. కంటిన్యూస్ ఆయన వస్తే ఏదైనా ఉంటుందా దానికి? దే వాంట్ ఎ చేంజ్. సో 100% ఇప్పుడు అంబర్పేట ప్రజలు కూడా చేంజ్ కోరుకుంటున్నారు అంటారు. 100% సార్. తెలంగాణ రాష్ట్రంలో సార్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఇన్నర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా చూసుకుంటే కూడా అన్ని ఇంట్లో అందరు చదువుకుని ఉన్నారు సార్ పిల్లలు. దే వాంట్ ఎ చేంజ్. సో ఇప్పుడు అంబర్పేట నియోజకవర్గం గురించి మనం చర్చించాలి అని అంటే అది ఒక నగర నడుబొడ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. అవును. సో అనేక సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది ఆ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తారు. అవును. సో అన్ని కనెక్టివిటీ రోడ్స్ కూడా అదే అంబర్పేటకు ఉన్నాయి. అవును. బట్ అట్లాంటి అంబర్పేటలో గడిచిన ఈ 10 సంవత్సరాలలో అభివృద్ధి శూన్యం అని నేను అంటా. అవును. వాస్తవం ఇది. అది వాస్తవం సార్. సో మరి శూన్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని రేపు మీరు గెలిచి నిలిస్తే డెవలప్మెంట్ జరుగుతుందా? 100% జరుగుతుంది సార్. 100% జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, అంబర్పేట విషయం మాట్లాడదామంటే నంబర్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ 2018లో దాని టెండర్ వచ్చింది. అవును. అవార్డ్ అయింది బిజినెస్. టెండర్లో ఇట్ వాస్ క్లియర్లీ మెన్షన్ 2 ఇయర్స్లో దాన్ని కంప్లీట్ చేయాలి అంటే బై 2020. కానీ ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది, అది కంప్లీట్ కాలేదు. రీజన్స్ ఏమంటున్నారంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కావట్లేదు, అది కావట్లేదు అంటున్నారు. కానీ మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్ తీసుకునే బిఫోర్ డిపిఆర్ అని ఒకటి ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ అమౌంట్ కానివ్వండి, శాంక్షన్ చేసే బిఫోర్ డిపిఆర్ తీస్తారు. అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే అక్కడ ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఏదైనా ఆబ్స్టకల్స్ వస్తాయా, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఏదైనా టెంపుల్స్ ఉన్నాయా, మాస్క్ ఉన్నాయా, గ్రేవ్యార్డ్స్ ఉన్నాయా, వాట్ ఎవర్, అంటే దాన్ని మనం డెమాలిష్ చేయలేం. సో దాని డిపిఆర్లో ఏం చేస్తారు, ఓకే ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ గ్రేవ్యార్డ్ ఉంది, ఇక్కడ మాస్క్ ఉంది, సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలా అది డిపిఆర్లో చూపిస్తారు. కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చూపిస్తారు. మీరు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు అనేది ఏంది, అక్కడ అది లేదు ఇది లేదు, ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అవుతుందంటే దానివల్ల ఎంత డస్ట్, అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్ మంచి 2 వీలర్స్ మా బ్రదర్స్ వాళ్ళు స్కిడ్ అయి పడుతున్నారు కింద. బట్ దానికి జవాబాదారి ఎవరు ఇవ్వాలి? అండ్ అది కూడా సెంట్రల్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది కూడా నితిన్ గడ్కరీ గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు 2018లో. మరి సెంట్రల్ ప్రాజెక్ట్ అది, మరి ఎందుకు కాలేదు? మరి కిషన్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఉన్నారు, మీరు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, మరి మీ చేతిలో ఉంది అది, మీరు అనుకుంటే ఎంతసేపు. బట్ అది పాసిబుల్ అవ్వట్లేదు. సో ఫ్లైఓవర్ అనే కాదు, అక్కడ ఇంకోటి మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఉంది. వర్షం వచ్చిందంటే దాంట్లో డ్రైనేజ్ నీళ్లు మన మంచి నీళ్లు 2 కలిసిపోతాయి. మలేరియా, డెంగ్యూ అన్ని లేనా రోగాలు అన్ని ఉన్నాయి అక్కడ. మరి అట్లాంటి దానికి మరి కాన్స్టిట్యున్సీ ఫండ్ ఎందుకు యూజ్ చేయట్లేదు? ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ఎమ్మెల్యే గారికి సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి. 5 కోట్లు వస్తాయి. సో 5 సంవత్సరాలు ఎంత అయిందండి? 25 కోట్లు. మరి ఆ 25 కోట్లు మరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి ఎందుకు పెట్టట్లేదు? సరే పెట్టారంటే దాని లెక్క చూపించండి, అక్కడ చేస్తే మంచిదే, వి రెస్పెక్ట్ దట్. కానీ ఎక్కడ? మరి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడ బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ పెడతా ఉంటారు కదా. సో వాటిపైన బాగానే పెడతా ఉన్నారు కదా, ఇవి అభివృద్ధి చేసినాము, అదే అభివృద్ధి చేసినాము, ఇవి తీసుకొచ్చినాము కొత్తగా, అవి తీసుకొచ్చినాము అంటే ఇవన్నీ మాటలా? సార్ బ్యానర్స్ పెట్టుకుంటారంటే అది వాళ్ళ ఇష్టం, అది దాన్ని వి హ్యావ్ నో రైట్. మేము చేసాము అని చెప్తున్నారు కదా, అందులో Sir, మెన్షన్ చేసి చేశారంటే మంచిదే, ఓకేనా. కానీ ఎక్కడ కనిపిస్తుంది అది? ఎక్కడ కనిపిస్తుంది అది? మీకు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఉంది, అవునా, అది వర్షం వచ్చిందంటే మొత్తం మునిగిపోతుంది. అది దాని చుట్టుపక్కల ఉన్న ఇల్లులు అన్ని మునిగిపోతాయి. అక్కడ వాటర్లో మొత్తం కలిసిపోతాయి డ్రైనేజ్ నీళ్ళు. మరి దానికి రిజల్ట్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? అండ్ అక్కడ ఉన్న రెసిడెంట్స్ కి ఎక్కడైనా పార్క్ ఉందా? చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందా? మరి రోడ్ పైన క్యా బోల్తే వెండర్స్ ఉంటారండి, వెండర్స్ రోడ్ పైన అమ్ముతున్నారు. సరే అది వాళ్ళది డైలీ లైవ్లీహుడ్ అది. కానీ వాళ్ళని తీసుకెళ్లి ఒక మంచి ప్లేస్ లో సెట్ చేస్తే, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా ఒక నియోజకవర్గంలో ఉంటాయి, 100% ఉంటాయి. బట్ అంబర్పేట కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ ల్యాండ్స్ లేవంట కదా, మీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నా. సార్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ 100% ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్
ఫ్యాక్టరీస్ ఏంటంటే యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ రూల్ ప్రకారం దే ఆర్ అవుట్ ఆఫ్ ద అవుట్స్కట్స్ ఇన్ ద హైదరాబాద్, అవునా? యాజ్ పర్ రూల్ ప్రకారం అట్లాంటి ల్యాండ్స్ వాడుకోలేమా సార్? వాడుకోవచ్చు. అట్లాంటి ల్యాండ్స్ వాడుకోలేమా? బట్ మొన్న హౌసెస్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ లో ఎమ్మెల్యే సాబ్ని అడిగినప్పుడు ఒకళ్ళు అడిగితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ ల్యాండ్స్ లేవు, అంబర్పేట్ కాన్స్టిట్యూన్స్ లో ప్రభుత్వ భూములు లేకే మిమ్మల్ని తీసుకెళ్లి ఫిర్యాదు కూడా అవతల పెడుతున్నాం అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇది వాస్తవంగానే ల్యాండ్స్ లేవా, ఉన్న వాటిని కబ్జా చేశారు. అది అయితే మనం కామెంట్ చేయలేం సార్, అది జస్ట్ టూ అర్లీ. కానీ మాకు డెఫినెట్లీ అంబర్పేట్ నియోజకవర్గం ఉన్న మా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు నాకు అవకాశం ఇస్తే నేను డెఫినెట్లీ వాళ్ళకున్న సమస్యలు నేను సాల్వ్ చేసి పెడతా. అది ఎట్లా చేస్తే నాకు తెలుసు అది. సమస్యలు అని అంటే సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంబర్పేట్. ఎందుకంటే Yes. గతంలో నేను స్థానిక సమస్యల పైన చాలా సందర్భాల్లో అంబర్పేట్ నియోజకవర్గంలో తిరిగాను. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది సమస్యలు ఉన్నాయి ఆ అవును. నియోజకవర్గం. మరి అన్ని సమస్యల్ని మీరు టేక్ ఓవర్ చేయాలి ఏంటంటే రాష్ట్ర పార్టీ అయి ఉండాలి, కేంద్ర పార్టీ అయి ఉండాలి, వీటన్నిటి సపోర్ట్ మీకు ఉండాలి. అవును. సో ఇప్పుడు వీటన్నిటి సపోర్ట్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మీ పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావాలి. అవును. ఇవన్నీ బాధ్యతలు మీరు ఏకకాలం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. 100%. కానీ ఒకటి సార్, సపోజ్ మీరు అన్న ప్రకారము సరే మా గవర్నమెంట్ రాలేదనుకోండి, ఒక 5 ఎమ్మెల్యేలు గెలిచారు అనుకోండి, మేము ఆ నియోజకవర్గము 25 కోట్లు వస్తాయి సార్. 25 కోట్లు మీరు స్కూల్స్ మంచి చేయలేరా? చేయవచ్చు. నేను సింపుల్ మాట్లాడుతున్నా, ఓకేనా? సపోజ్ నేను గెలిచాను అనుకోండి ఎమ్మెల్యేగా, 25 కోట్లు వస్తాయి. దాంట్లో స్కూల్ మంచి చేయలేనా? చేయవచ్చు. ఉన్న ఏరియాని మంచి పార్క్ డెవలప్ చేయలేమా? చేయవచ్చు. హాస్పిటల్స్ కట్టలేమా? ఉన్న హాస్పిటల్ ని సపోజ్ కోరంటీ ఉంది, Hmm. కోరంటీని మనం రీడెవలప్ చేయలేమా? దాన్ని కస్టమైజ్ చేయలేము, కస్టమైజ్ విత్ న్యూ టెక్నాలజీ దాన్ని డెవలప్ చేయలేమా? చేయవచ్చు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు అక్రాస్ ద తెలంగాణ హైదరాబాద్ సిటీలో మంచి డెవలప్ చేశారు, నో డౌట్. మీకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అంబర్పేట్ లాంటి గడ్డ దగ్గర ఎందుకు లేదు? మీరు ఈ రోజు కూడా కోరంటీ హాస్పిటల్ వెళ్తున్నారు, అక్కడ ఏముంది? అదే వైద్యం, అదే ఓల్డ్ టెక్నాలజీ. కానీ దాన్ని డెవలప్ చేయండి, మరి దాన్ని కార్పొరేట్ హాస్పిటల్ లాగా చూసుకుంటారు కదా మనుషులు. మొహల్లా క్లినిక్స్ పెట్టండి, మీకు హెల్త్ ఎడ్యుకేషన్ రెండు పెడితే మీకు ఆల్మోస్ట్ మీకు సాల్వ్ అయిపోతుంది సార్. సో ఆల్మోస్ట్ అంటే కాన్సెప్ట్ అంతా కూడా వైద్య విద్య అనేటువంటి కాన్సెప్ట్ తోనే ప్రజలకు వెళ్ళబోతా ఉన్నారు. సో డీటెయిల్ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు. 100% సార్. సో ఇప్పుడు అంబర్పేట లాంటి ప్రాంతాల్లో కొన్ని బస్తీస్ కూడా ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ తెలుసు, చిన్న చిన్న పిల్లలు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చాలా ఇష్యూస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా డాగ్ ఇష్యూ కూడా మీకు తెలిసింది. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పిన కిషన్ రెడ్డి గారు అక్కడ నుంచే ఉన్నారు, ఇంకొక లీడర్ కూడా అక్కడ నుంచే ఉన్నారు. బట్ వీళ్ళు అంత మంది ఉన్నా ఎందుకు డెవలప్ కావట్లేదు అనేది ఒక ప్రశ్న ప్రజల్లో ఉంది. ఏం అంటే యాజ్ పర్ ఒక పార్టీ లీడర్ కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఏం చెప్తారు, ఎందుకు డెవలప్ కాలేదు అని? ఫండ్స్ ని కరెక్ట్ అలోకేట్ చేస్తే అది 100% డెవలప్ అయితే సార్. అది ఫండ్ అంతా మిస్గైడ్ అయింది, అది మనము చెప్పలేము సార్. మిస్గైడ్ అయిందా, మిస్ రూట్ అయిందా మనం చెప్పలేము అది. కానీ కరెక్ట్ గా ఫండ్స్ వాడితే 100% ఎట్లాంటి కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేయగలుగుతాం సార్. ఈ రోజు గోవా తీసుకోండి సార్, గోవాలో మా 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, మా 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. 2 ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు బంగారం లాగా చేశారండి. వాళ్ళ క్లినిక్స్, గవర్నమెంట్ స్కూల్స్ మంచి చేశారు, సేమ్ ఢిల్లీ లాగా చేశారు. స్కూల్స్, హాస్పిటల్స్ పెట్టారు. వాట్ ఎల్స్ దే వాంట్ అండి? సో ఎంతమంది ఉన్నాను కదా, ఎంత పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతే కదండి, అంతే కదా. బట్ నాకున్న డౌట్ ఏంటి అని అంటే, మెయిన్ థింగ్ అంటే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా కాన్స్టిట్యూన్సీస్ డెవలప్ అయ్యాయి. అవును. సో 2 సార్లు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. తెలంగాణ ఏర్పడింది. అవును. సో అనేక డెవలప్మెంట్ చేశారు గవర్నమెంట్ నుంచి కేసీఆర్. కొన్ని విలేజెస్ ను కూడా ఆయన డెవలప్ చేశారు. అట్లాంటివి ఎందుకు అంబర్పేట అనేటువంటి ఒక్క ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతా ఉన్నారు? అక్కడ ఉన్న రోడ్స్ పాత రోడ్స్, అక్కడ ఉన్న పబ్లిక్ డివైడర్స్ పాత ఉన్నాయి. మీరు చెప్పినటువంటి కొన్ని హాస్పిటల్ పాత హాస్పిటలే, ఏ ఒక్క రోడ్డు మారలేదు, ఏ ఒక్క రూటు మారలేదు, ఏ మాత్రం డెవలప్ లేదు. నేను 10 సంవత్సరాల క్రితం అంబర్పేటలో తిరిగినప్పుడు ఎట్లా ఉందో 10 నెలల కింద తిరిగితే అదే ఉంది, ఇంకా 10 నెలల తర్వాత తిరిగినా అదే కనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనేది అర్థం కావట్లేదు. ఆ పాయింట్ ప్రజల్లో ఉంది, ప్రజలు అడుగుతా ఉన్నారు ఈ పాయింట్. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ప్రజల్లోకి వెళ్తారా? అంటే 100%. మీరు వేరే ఏరియాస్ తీసుకోండి, మరి అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ సన్నత్ నగరే అనుకోండి, లేకపోతే మీరు గచ్చిబౌలి మన గాంధీ గారు ఉన్నారు, మరి అట్లాంటి ఏరియా
డెవలప్ అవుతుంది కదా, డెవలప్ అవుతుంది కదా. మరి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కి కార్పొరేట్స్ ఆర్ టేకింగ్ ఓవర్ అండర్ ద సిఎస్ఆర్ యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లోపల దే ఆర్ టేకింగ్ ఓవర్. ఆ స్కూల్ ని డెవలప్ చేస్తున్నారు, వాళ్ళు ఫండింగ్ పెడతారు, అంటే దే సపోర్ట్ అండర్ ద సిఎస్ఆర్ యాక్టివిటీ. సో అట్లీస్ట్ ఆ యాంగిల్ అని చేయొచ్చు కదా. దెర్ ఇస్ ఎ సే కదండి, వెన్ దెర్ ఇస్ ఎ విల్, వెన్ దెర్ ఇస్ ఎ వే దెర్ ఇస్ ఎ విల్, వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. చేయాలి అనుకుంటే చేయవచ్చు, బట్ చేయట్లేదు. నేనే అండి, నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఓకేనా, ఏం కాదు, బట్ ఐఎమ్ గివింగ్ సమ్ సొల్యూషన్స్, రైట్. నేను ఒక సొల్యూషన్స్ ఇస్తున్నాను, ఆ సొల్యూషన్ మనం ముందుకు పోలేమా? తీసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మీరు కొంత కాన్స్టిట్యున్సీ వైపు తిరుగుతున్నారు కదా, మీకు ఏమైనా స్థానికత సమస్యలు మీ దగ్గరకు వస్తా ఉన్నాయా? అంటే లోకల్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా మీ దగ్గర? మేజర్ రోడ్ ఇష్యూస్ సార్, రోడ్స్, బేసిక్ ఫెసిలిటీస్ లేవు, అక్కడ పార్క్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, పిల్లలు రోడ్ పైన ఆడుతున్నారు. సో దాని మీద యూనో బండ్లు వస్తే యాక్సిడెంట్ కావటం, అట్లీస్ట్ చిన్న పిల్లలకి అట్లీస్ట్ ఒక సేఫ్ పార్క్ అయినా ఉండాలి కదా ఆడుకోవడానికి. వర్షాలు పడ్డ టైంలో చిన్న ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అవును, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయండి. మొన్న జస్ట్ 2 days బ్యాక్ కూడా నాకు అరౌండ్ 9:30 ఇన్ ద నైట్ అండి, 9:30 10 o'clock ఆల్మోస్ట్ అక్కడ రెసిడెంట్ కొంతమంది ఒక గ్రూప్ లో పెట్టారు కి మా రిక్వెస్ట్ విత్ ఆల్ ద లీడర్స్, ఎవరైనా ఉన్నారంటే దయచేసి ఇక్కడ యూనో పటేల్ నగర్ రోడ్ పైన, మెయిన్ రోడ్ డివైడర్ సెంటర్ లో ఆ పోల్ పైన షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఆర్ అర్థింగ్ అవుతుంది, దయచేసి ఏమైనా రెస్పాండ్ చేయండి. బట్ ఇమీడియట్లీ నేను రెస్పాండ్ చేశానండి, నేను రెస్పాండ్ చేశాను. అన్నగారు ప్లీజ్ షేర్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, ఎక్కడ ఉంది సమస్య అనేది ఫొటోస్ పెట్టమన్నాను. నా అప్పుడు డిపార్ట్మెంట్తో మాట్లాడాను, మాట్లాడేసేసి అక్కడ కన్సర్న్ ఏ గారితో మాట్లాడి అన్ని చేసి అక్కడ లైన్మెన్ పంపించాము. అక్కడ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న గారు, మీరు హెల్ప్ చేశారు. అక్కడ ఎందుకంటే ఆ రోజు గణేష్ ఇమర్షన్ ఉంది అండ్ ట్రైలర్స్ అన్ని ఐరన్ ట్రైలర్సే, ఏదైనా పొరపాట అయింది ఆల్మోస్ట్ ట్రైలర్ పైన ఉన్న మనుషులు యూనో ప్రాబ్లంలో పడతారు. సో అట్లాంటిది ప్రాణం నేను చూసి ఇమీడియట్లీ యాక్ట్ చేశాను. వేరే వాళ్ళు ఎందుకు యాక్ట్ చేయాలి నాకు తెలియదు, బట్ నేను యాక్ట్ చేశాను. అది ఆ సమస్య నేను వేరే వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరని నేను అదే అంటారు, నాకు తెలియదు, ఐ డోంట్ నో, ఓకేనా. కానీ నాకు అనిపించింది, ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు అయితే ట్రైలర్స్ కంప్లీట్లీ ఐరన్ ట్రైలర్స్, ఒక చిన్న ప్రమాదం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళు ఫోటో తీసి నాకు పెట్టారు, అన్న ప్రవీణ్ అన్న గారు థ్యాంక్ యూ, మీరు సేవ్ చేశారని. సో మేము అట్లాంటి ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా, ఏం లేకపోయినా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి, అది నా హోదా. అట్లాంటి దాంట్లో కూడా నేను రెడీ ఉన్న ప్రజలకి యూనో సమస్యలకి సొల్యూషన్ ఇవ్వటానికి. మరి దయచేసి యూనో అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా చేస్తాం. సో ఫైనల్ గా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి, ఆ నియోజకవర్గంలో ఉన్న అందరికీ ప్రవీణ్ కుమార్ గారిని చెప్పమంటే, నియోజకవర్గానికి ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి అమ్మా న్యూస్ వేదికగా పంపించండి అని అంటే ఏం చెప్తారు? ఒకటే చేయి జోడించి ఒకటే అంటాను, నా అక్క, నా చెల్లెలు, నా అన్న, నా తమ్ముళ్ళు, దయచేసి మీరు నాకు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నన్ను గెలిపిస్తే అక్కడ ఉన్న సమస్యలు అన్ని సాల్వ్ చేస్తాను. ఇది థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. మొత్తానికి ఖచ్చితంగా కూడా ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఆల్ ద బెస్ట్. అండ్ ఖచ్చితంగా కూడా గెలిచి నిలిచి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేటువంటి దిశగా ఆలోచిస్తారు. సో మొత్తానికి అంబర్పేట నియోజకవర్గంలో అనేక సమస్యలు అమ్మా న్యూస్ చేసినప్పటికీ కూడా ఎన్నో సమస్యలకు కొన్ని పరిష్కారాలు తీసుకొచ్చిన, ఇంకా కొన్ని పరిష్కారాలకు నేను నాంది పలుకుతానంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు తన వంతుగా అడుగు వేయబోతా ఉన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే నా ఎజెండా, అధికారంలోకి పార్టీని తీసుకురావాలి అన్నటువంటి బలంతో అక్కడ ఉన్నటువంటి బడా నాయకులను దించి ఆ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళబోతున్నాం అంటూ కూడా ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే అమ్మ న్యూస్, జనం కోసం, నిజం కోసం.